హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య సంఖ్య సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. ఎలా ఉన్నారు? సూపర్ తల్లి. గురుగారు, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదివరకు మాట్లాడుకున్నాము. దశ మహావిద్యలు అంటే ఇప్పుడు కామాఖ్యాదేవి అమ్మవారి ఆలయంలో పూజలు అంటే అది సాధారణమైన విషయం కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. మరి దీనికి పరిష్కారం మన దగ్గర ఏమన్నా ఉంటుందా? దీని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? కామాఖ్య అంటే మనకి ఇక్కడ తంత్రశాస్త్రంలో అమ్మవారి ఒక ఉపాసన అనేది చాలా ప్రముఖంగా చెప్పబడింది కామాఖ్య మందిరంలో. కామాఖ్య మందిరంలో అమ్మవారిని వామాచార, కౌళాచార, అఘోర పద్ధతుల్లో ఉపాసిస్తారు అమ్మవారిని. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ఆచారంలో పద్ధతుల్లో అమ్మవారిని పూజించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ మనం ఏంటంటే రేపు రాబోయే గుప్త నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కామాఖ్యాదేవి మందిర ప్రాంగణంలో శతచండీ సహిత, రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం మనం నా ఆధ్వర్యంలో చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం కలశస్థాపన, మండపారాధన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మెయిన్ టెంపుల్లో ఉంటాయి. మనం ప్రతిరోజు చేసే అమ్మవారి యొక్క హోమాలు అన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక జాతకుడికి ఏదన్నా దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవడానికి మనం కామాఖ్య వెళ్ళాలంటే గురువుగా నేను, నాతో పాటు వేద పండితులు ఒక 4-5 వేద పండితులు, పరిచారికులు, వీళ్ళంతా అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఓన్లీ ఫ్లైట్కే 1.5 lakh రూపీస్ ఖర్చు అవుతుంది. అవునా కాదా? ఓకే. అక్కడ పూజలు మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఓకే. రెండోది కౌళాచార పద్ధతుల్లో అక్కడ బలి కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి అవి కూడా చాలా కాస్ట్లీ ఎఫైర్ కాబట్టి ఖర్చు ఎక్కువగా అవుతుంది. కానీ ఇప్పుడు జూలైలో మేము 10 రోజుల పాటు మేము అక్కడే ఉంటున్నాం కదా ఈ మహాయాగం కోసం. కాబట్టి ఈ 10 రోజుల్లో ఎవరైనా కనుక మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ తల్లి దగ్గర మేము ఫలానా బగలాముఖి చేయించుకోవాలనుకుంటున్నాం, కమలాత్మిక చేయించుకోవాలనుకుంటున్నాం, భైరవి చేయించుకోవాలనుకుంటున్నాం, షోడశి చేయించాలి, లేదా కాళీ ఉపాసన చేయాలనుకుంటున్నాం, మీకు ఏది చేయించుకోవాలనుకున్నా కూడా సంప్రదించండి. నేను అక్కడ మీరు విడిగా వెళ్ళి చేసుకునే అయ్యే ఖర్చులో 25 to 30% మాత్రం మీకు అయ్యే ఖర్చు అయ్యే విధంగా మనం చేసి పెడతాం. ఎందుకంటే ఈ యొక్క అద్భుతమైన అవకాశం మేమందరం కూడా అక్కడ 10 రోజులు మా యొక్క లోక కళ్యాణార్థం, లోకక్షేమం కోసం చేసే మహాయాగం కోసం మేము అక్కడే ఉంటాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరన్నా కామాఖ్య మందిరంలో చేయించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోండి. అది కాకుండా నేను ఇంకొక విషయం కూడా మరీ చెప్పదలుచుకున్నా. ఇది లోక కళ్యాణార్థం మేము చేసే యాగం అని చెప్పాం క్లియర్గా. అంటే మరి డబ్బు నేను ₹1 కూడా ఇవ్వలేను అనుకునే వాళ్ళు ఈ యొక్క యాగం అద్భుతంగా జరగాలని సంకల్పం చేసుకోండి. ఓకే. మీరు యాగం అయిపోయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు మణికంఠ పూజా స్టోర్, షాపూర్ నగర్, జీడిమెట్ల, హైదరాబాద్, ఆ రోజు స్వయంగా నా చేతుల మీదుగా నేను అక్కడ మీకు యాగ భస్మాన్ని, అమ్మవారి యొక్క రక్షణ కంకణాలని కూడా మీకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఓకే. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మరీ గుర్తుపెట్టుకోండి. నేను ఏమి ఇవ్వలేను, కానీ నేను అమ్మవారి యొక్క ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు అక్కడికి రండి, నేను చెప్పిన ప్రదేశంలోకి. ఆ రోజు నేను స్వయంగా ఇస్తా. కానీ తర్వాత 10 రోజుల వరకు కూడా ఓకే ఆ ప్రదేశంలో మణికంఠ పూజా స్టోర్లో మీకు ఆ ప్రసాదం అనేది లభ్యతలో ఉంటుంది. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. అమ్మ కృపకి పాత్రలు కండి. అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు డబ్బుకి వెనకాడి కొన్ని హోమాలు, యాగాలు ఇట్లాంటివి చేయించుకోవాలనుకుంటారు, కానీ డబ్బుకి వెనకాడి చేయించుకోలేకపోతారు. ముఖ్యంగా కామాఖ్య అమ్మవారి దేవాలయంలో పూజలు అంటే సాధారణమైన విషయం కాదు. దానికి మీ దగ్గర చక్కటి పరిష్కారం ఉంది. అలాగే ఎంతోమంది తప్పకుండా మీరు జరిపించే పూజకి హాజరయ్యి అలాగే వీలైనంత విరాళాన్ని అందిస్తారు అనుకుందాం గురుగారు. సో చూస్తున్నారు కదా, మీరు కూడా కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, ఇతర వివరాలను తెలుసుకోండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం.